గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతోంది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడింగ్లో ఉన్నారు. అలాగే నెల్లూరుకి సంబంధించి నారాయణ లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం 2 స్థానాలకు సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక్కసారి మొదటి రౌండ్లోనే 910 ఓట్లలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి లీడింగ్లో కొనసాగుతున్నారు. మరోపక్క నారాయణ నెల్లూరుకి సంబంధించి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి, అక్కడ కూడా నెల్లూరు సిటీకి సంబంధించిన టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఆ ఆధిక్యానికి సంబంధించి కూడా మనకి సమాచారం అందాల్సి ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్స్ ఓటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక 5 నిమిషాలలో ఈవీఎంస్ను కూడా తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం మిషన్స్లో నిక్షిప్తమైనటువంటి ఓట్లను కూడా మరి కాసేపట్లోనే లెక్కించడం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే రౌండ్కి లీడింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో వాటన్నిటిని అందించేందుకు మినిట్ టు మినిట్ ఎన్టీవీ సిద్ధంగా ఉంది. టీం ఎన్టీవీ అలాగే విశ్లేషణ కొనసాగించేందుకు నాతో పాటు నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మనం ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. లేటెస్ట్ ట్రెండ్స్ లోక్సభకు సంబంధించి 218 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ రిలీజ్ అవుతున్న పరిస్థితి. దాంట్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి 140 మంది అభ్యర్థులు ఎన్డీఏ కూటమికి సంబంధించి లీడింగ్లో కొనసాగుతుండగా, ఇండీ కూటమికి సంబంధించి 70 చోట్ల 70 నియోజకవర్గాలలో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇతరులు 8 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. అమేథీలో స్మృతి ఇరానీ ముందంజలో కొనసాగుతున్నారు పోస్టల్ ఓట్లు. అలాగే వాయనాడ్లో రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మరోపక్క స్టేట్లో కూడా నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో 910 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రమే ప్రస్తుతం జరుగుతోంది. మరి కాసేపట్లోనే ఇక రాజమండ్రి సిటీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణు వెనుకంజలో ఉన్నారు. సో అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే మరిన్ని ట్రెండ్స్ మనం చూడొచ్చు. ఎన్డీఏ కూటమికి సంబంధించి 147 చోట్ల, అలాగే ఇండీ కూటమికి సంబంధించి 72 చోట్ల అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో వాయనాడ్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సార్ నాగేశ్వర్ గారు, మొదటి నుంచి టెన్షన్ రాహుల్ గాంధీ ఈసారి వాయనాడ్ ఏమవుతుంది అంటే కేరళలో కూడా మోడీ ప్రభావం చూపిస్తారు. సో అందుకనే రాహుల్ గాంధీ చివరి క్షణంలో వేరే చోట పోటీ చేశారు. ఇటువంటి కామెంట్స్ కూడా వచ్చిన సందర్భం ఏంటంటే అసలు వాయనాడ్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా మనం అంచనా వేయచ్చు? అంటే వాయనాడ్ మాట్లాడకముందు మన ఏపీలో 2 సీట్లు కూడా తప్పకుండా మీకు నెల్లూరు లోక్సభ సెగ్మెంట్లో ముందు నుంచి కూడా నెల్లూరు రూరల్ ఈ 2 టీడీపీకి అవకాశం ఉన్న సీట్లు ముందు నుంచి అనుకున్నవే. అందులో ఇది పోస్టల్ బ్యాలెట్ మొదట్లో చెప్పినట్టు ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటుంది. బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయాల్లో చాలా విశిష్టత కలిగిన నాయకుడు. చాలా మంది ఆస్తులు సంపాదించారు కానీ ఆయన ఆస్తులు పోగొట్టుకున్న నాయకుడు. సో అందువల్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాస్ట్ టైం రాజమండ్రి నుంచి ఆయన రూరల్కు పంపిస్తే రూరల్లో వైసీపీ ప్రభంజనంలో గెలిచి వచ్చిన నాయకుడు. 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న టైంలో కూడా తన నియోజకవర్గం రాజమండ్రి టౌన్ దాటి రూరల్కి వెళ్ళి కూడా గెలిచాడు. సో అందువల్ల బుచ్చయ్య చౌదరి గెలుపు ఆశ్చర్యమేం లేదు. సో ఆయన ముందు నుంచి అనుకున్నది డిజర్వ్ సీట్ కూడా. ఆయన ఎన్టీ రామారావు కాలం నుంచి ఉన్న నాయకుడు. అందువల్ల ఈ సీట్లు 2 కూడా ఎక్స్పెక్టెడ్ సీట్లే. అందులో పోస్టల్ బ్యాలెట్. ఇక మీరు అన్నట్లు వాయనాడుకు వచ్చే వరకు ఏంటంటే బీజేపీ వల్ల ప్రమాదం అని ఎప్పుడు అనుకోలేదు. ఆడ ఈవెన్ రాహుల్ గాంధీ గెలుపు పైన ఎవరికి అనుమానం లేదు. ఆడ ఇష్యూ అయింది ఏంటంటే ఆడ రేపు నెక్స్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ ఏమో బాగా దూసుకొస్తోంది. ఓ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే కాంగ్రెస్, సిపిఎం ఆ కేరళలో ప్రత్యర్థులు, దేశంలో మిత్రులు. సో దీన్ని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అందువల్ల చివరి దశకు వచ్చే వరకు నా అంచనా బహుశా వ్యూహాత్మకమై ఉంటుంది. కాంగ్రెస్, సిపిఎం అగ్రనాయకులు ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నారు. రాహుల్ గాంధీ పినరాయి విజయన్ మోడీ ఏజెంట్ అన్నాడు. ప్రియాంక గాంధీ విమర్శించింది. రాహుల్ గాంధీని పినరాయి విజయన్ విమర్శించాడు. ఈవెన్ రాబర్ట్ వాద్రా కంపెనీల నుంచి మోడీకి, బీజేపీకి విరాళాలు వచ్చాయన్నాడు. చాలా అది పర్సనల్ స్థాయి కూడా వెళ్ళారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజయన్ను విమర్శించారు. సో వాయనాడులో సిపిఐ అగ్రనాయకురాలైనటువంటి అన్ని రాజా
ఆయన మహిళా ఉద్యమ నాయకురాలు, సిపిఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రాజా సతీమణి. ఆమెను వాయనాడులో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే బీజేపీ కాంగ్రెస్తో కలిసిపోయింది లెఫ్ట్ అనే వాతావరణం బీజేపీ తెస్తే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరుగుతుంది. అందువల్ల ఆ వాతావరణం రాకుండా ఉండటానికి రాహుల్ గాంధీపై కూడా మేము అన్స్పేరింగ్గా ఫైట్ చేశాం. జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రత్యర్థి అనే మెసేజ్ పంపడానికి లెఫ్ట్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ అది మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. అందుకే రాహుల్ గాంధీ ఏరి కోరి ఆ సీటు ఎంచుకున్నాడు. అందువల్ల వాయనాడులో రాహుల్ గాంధీ గెలుపుని ఎవరు ఆపలేరు. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక ఇది ఇప్పుడు గతంలో అమేధీ కావచ్చు, రాయబరేలీ కావచ్చు, ఇవన్నీ కూడా గాంధీ కుటుంబానికి కంచు కోటలు, పెట్టని కోటలు, ఇవన్నీ మనం విశ్లేషించుకుంటూ వచ్చాం. ఏదేమైనా అక్కడ ప్రజలకి దగ్గర కావాలి, ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో వాయనాడు సీటు కనుక తీసుకుంటే అక్కడున్న బేసిక్గా పరిస్థితులు, అక్కడున్న కూటమి కట్టిన పార్టీల బలం, తర్వాత ఇవన్నీ కలిసి వస్తాయా? లేకపోతే రాహుల్ గాంధీ నిజంగా కేరళ వెళ్ళి అక్కడ ప్రజలకు దగ్గరయ్యి ఒక అభిమానాన్ని సంపాదించుకుని రోజు విజయం సాధిస్తారనుకోవాలా ఏంటి? అది ఎప్పుడో పోయింది పార్టీ. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చాడు? అందువల్ల వైసీపీలో చూసాం కదా, ఎక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు కదా. సో అల్టిమేట్ గా పార్టీని చూసి ఓట్లు వేస్తారు తప్ప మీకు మన ప్రజలు నాయకుని చూసి ఓటేసే దశలో లేరు. అందులో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులకు అది ఇష్యూ కాదు కదా.